దేశాన్ని బట్టి అంగం సైజు వేరుగా ఉంటుందా? అమ్మాయిలు ఏ దేశం వాళ్ళని ఇష్టపడతారు? చాలా విచిత్రమైన ప్రశ్న. ప్రతి దేశస్తులు యూజువల్‌గా వాళ్ళనే ఇష్టపడతారు. అయితే చాలామందికి అపప్రథ ఏమున్నది అంటే లెంత్ ఎక్కువ ఉంటే వాళ్ళని ఇష్టపడతారు అని. నిజానికి ఆఫ్రికాలో అందరికన్నా కూడా పొడవుగా ఉంటుంది. ప్రపంచంలో అందరికన్నా పొడవైంది ఆఫ్రికాలో దొరుకుతాయి. అందరికన్నా పొట్టిగా ఉన్నవి ప్రపంచంలో శ్రీలంక వాళ్ళకు ఉంటుంది. శ్రీలంక అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారు శ్రీలంక వాళ్ళతో. ఆఫ్రికన్ అమ్మాయిలు ఆఫ్రికన్ వాడితో ఎంజాయ్ చేస్తారు. పొరపాటున శ్రీలంక అమ్మాయి కనుక ఆఫ్రికన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే లేదా వాడితో సెక్స్ చేస్తే ఆమెకు విపరీతమైన నొప్పి వస్తుంది. ఎందుకు అంటే వాడి లెంత్ మరీ ఎక్కువైపోయి అంగప్రవేశం అయిన తర్వాత అక్కడే ఆగకుండా లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్స్, ఓవరీస్ వాటి కూడా తగులుతుంటుంది. ఇప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు గమనిస్తాం. ఎప్పుడైనా పొరపాటున ఆ అబ్బాయికి ఒక బాల్ తగిలితే వెంటనే గ్రౌండ్ మీద పడి కొట్టుకుంటుంటాడు, షాక్లోకి వెళ్ళిపోతాడు. దానికోసమని స్క్రోటంకు షీల్డ్ వాడతారు. సో అది వాడడం మొదలైన తర్వాత దాదాపు 100 ఏళ్ళకు కానీ మనుషులకు అర్థం కాలేదు తల కూడా ఇంపార్టెంట్ అని. అప్పుడు తలకు హెల్మెట్ వచ్చింది. సో మొదట దానికి ప్రొటెక్షన్కి వచ్చింది స్క్రోటంకే. సో స్క్రోటంకు చిన్న దెబ్బ తగిలితే ఇలా ఉంటే స్క్రోటంకు లోపల 2 టెస్టికల్స్ ఉంటాయి. ఈ టెస్టికల్స్కు ఈక్వల్గా అమ్మాయిలలో ఓవరీస్ ఉంటాయి. ఒకవేళ ఓవరీస్ కనుక టచ్ అయితే వాళ్ళకు కూడా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. కనుక ఇట్స్ ఎ డిజాస్టర్. ఎవరు ఇష్టపడతారు అంటే యూజువల్గా ఇట్ ఈస్ అ సైకలాజికల్ బాండింగ్. ఏ అబ్బాయి అయితే అమ్మాయిని మన తెలంగాణ భాషలో అయితే పటాయించడం అంటారు. రొటీన్గా అయితే కామెంట్ చేయడము, వ్యాలిడేట్ చేయడము, అందంగా ఉన్నామని చెప్పడము, తర్వాత మెచ్చుకోవడము, ఇవన్నీ చేస్తుంటే కొద్ది రోజులకు అనుకోకుండానే ఆ అమ్మాయి ఇతని వైపు కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారు అంటే వాళ్ళ ఇష్టం. అమ్మాయిలందరూ ఒకవేళ ఆఫ్రికన్స్నే ఇష్టపడితే మనందరం కూడా ఇప్పటికీ సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే అబ్బాయిలందరూ కూడా కేవలం ఆఫ్రికన్ అమ్మాయిలనే ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళకు వెజైనా అది చాలా లోతుగా ఉంటుంది. మరి అలా కాకుండా భగవంతుడు ప్రతి ప్రాంతంలో వాళ్ళకు తగ్గట్టుగానే మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ జనాంగాలు తయారు చేసి పెట్టారు. కనుక ఏ దేశస్తులు ఏ రీజన్లో ఉన్నవాళ్ళు వాళ్ళను చేసుకుంటే వాళ్ళు సుఖపడతారు. సైకలాజికల్గా కూడా వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓ వెజిటేరియన్ ఇంకో నాన్ వెజిటేరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, రోజు గొడవలే ఉంటాయి. నాకు నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టం లేదు, వాసన వస్తుంది, ఇట్లాంటివి. కనుక ఎవరి కల్చరు ఎవరికి ఇష్టాలను బట్టి వాళ్ళు ఉంటుంది. అంతే తప్ప అమెరికన్ అబ్బాయిలు అందరూ కూడా ఆఫ్రికన్ అమ్మాయిలు చేసుకుంటారు, ఆఫ్రికన్ అమ్మాయిలు అందరూ కూడా అమెరికన్ అబ్బాయిలని చేసుకుంటారు, వీళ్ళు తెల్లగా ఉంటారు వాళ్ళు నల్లగా ఉంటారు అనుకోవడం పొరపాటు. ప్రపంచంలో భగవంతుడి సృష్టిలో ప్రతిదీ అందంగానే ఉంటుంది. నల్లగా ఉన్నవాళ్ళు అందంగానే ఉంటారు, తెల్లగా ఉన్నవాళ్ళు అందంగానే ఉంటారు. మనకు ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏమిటి అంటే తెల్లగా ఉంటే అందం కింద లెక్కేస్తారు. అలా కాదు, అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. లైలాకో దేఖనే కే లియే మజ్ను కా ఆంఖో హోనా. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఫోటో ఆఫ్ లైలా అని గూగుల్ చేస్తే మీకు ఒక అందవికారంగా ఉన్నటువంటి ఒక ఫోటో వస్తుంది. ఈ అమ్మాయి కోసమైనా ఈ మజ్ను ఇన్ని పుస్తకాలు రాశాడు, ఇంత కష్టపడ్డాడు అని మనం అనుకుంటాం. కానీ అతని కళ్ళకు ఆమె చాలా గొప్ప అందగత్తె. సో అందం చూసేవాడి కళ్ళల్లో ఉంటుంది. ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది, ప్రతి వెజిటేరియన్ అందంగానే ఉంటుంది, ప్రతి పండు అందంగానే ఉంటుంది. చేదుగా ఉన్న కాకరకాయకు డిమాండ్ ఉంటుంది, తీయగా ఉన్నటువంటి మామిడి పండుకు డిమాండ్ ఉంటుంది, లావుగా ఉన్న గుమ్మడికాయకు డిమాండ్ ఉంటుంది, సన్నగా ఉన్న పొట్లకాయ కూడా డిమాండ్ ఉంటుంది. సో స్ట్రక్చర్ని బట్టి కాకుండా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ సైకలాజికల్ ఫీచర్సు వాటితోటి అట్రాక్షన్ వస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ చూడగానే ఏ అబ్బాయికైనా కూడా కొంచెం పెద్ద బ్రెస్ట్ ఉంటే చాలా బాగున్నాయిలే అని ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. అంతేగాని దట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. చిన్న బ్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అందంగా ఉంటారు, పెద్ద బ్రెస్ట్ ఉన్నవాళ్ళు అందంగా ఉంటారు, పెద్ద హిప్స్ ఉన్నవాళ్ళు అందంగానే ఉంటారు. సో అందం చూసే కళ్ళల్లో ఉంటుంది, చూడడం నేర్చుకోవాలి. దీన్ని ఈస్థెటిక్ సెన్స్ అంటారు. మా చిన్నప్పుడు నెహ్రూ గారి ఫోటోలు చూసినప్పుడల్లా అక్కడ ఒక గులాబీ పువ్వు ఉండేది. మేము అనుకునేవాళ్ళం అందం అంటే కేవలం గులాబీ పువ్వులే అని. తర్వాత వయసు వచ్చినాక తెలిసి వచ్చింది అన్ని పూలు అందంగానే ఉంటాయి, గడ్డి పూలు కూడా అందంగానే ఉంటాయి చూసే ఓపిక ఉంటే. ఎస్పెషల్లీ లోటస్ అంటారు, కమలాలు, వాటికి మంచి స్మెల్ కూడా ఉంటుంది. తర్వాత అవి విచ్చుకుంటాయి, మూసుకుంటాయి. దేర్ ఇస్ ఎ గ్రేట్ ఈస్థెటిక్స్
కమలంలో కూడా. మనకు హిందువులందరికీ కూడా కమలం అనేది ఒక గొప్ప రెస్పెక్టబుల్ ఫ్లవరు. దాంట్లో లక్ష్మీదేవి ఉంటుందనే మన నమ్మకం ఉంటుంది కనుక, అట్లాగే బ్రహ్మ కూడా అందులోనే ఉంటాడనే నమ్మకం ఉంటుంది. సో ప్రతిదీ అందంగానే ఉంటుంది.